చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు. దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నోరు మెదపకోకుండా వదిలేయడంతో. డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు. తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు. అటువైపున 777 అడుగుల నుంచి 827 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే, నేను ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి, రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా, నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే మేము, ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది, కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా, ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం, అందరం కలిసికట్టుగా దేశాన్ని, సమాజాన్ని నిర్మిద్దాం.
అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మొక్కలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా నాకు చెప్పండి రా. ఆయన పొళ్ళు కొరికాడంట, పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంద పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా? ఏం చేస్తావు? మేమనేది ఒకటే, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇంకొక 5,000 రోజులు జరగద్దా? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి, ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. నీ బ్రతుకే ఒక కబ్జా బ్రతుకు, నీ కుటుంబ చరిత్ర ఒక కబ్జా చరిత్ర. నీ తాత రాజారెడ్డి, నీ కుటుంబ రాజకీయ ప్రస్థానంగానే, నీ కుటుంబ ప్రస్థానంగానే ఒక కబ్జాతనం మొదలైందయ్యా. ఏ మంగంపేట బైరిటీస్ గనులను కబ్జా చేయలేదా? ఆ రోజున ఒక బీసీ, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి జింకా వెంకట నరసయ్య, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక బీసీ జింకా వెంకట నరసయ్యని అత్యంత కిరాతకంగా హత్య చేసి అతనికి చెందినటువంటి బైరటీస్ గనులను నువ్వు కబ్జా చేయలేదా? నీ బ్రతుకు, నీ కుటుంబం బ్రతుకే ఒక కబ్జా. జగన్ రెడ్డి ఒక బీసీని పొట్టను పెట్టుకుని మీ కుటుంబ ప్రస్థానం మొదలైంది. దేనికే నీకంత బీసీల మీద కక్ష? నీ కుటుంబ చరిత్ర ఒక బీసీని హత్య చేయడంతో మొదలైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ఒక బలహీన వర్గాలకి చెందినటువంటి జింకా వెంకట నరసయ్య అనే ఒక వ్యక్తిని, బైరటీస్ గని యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసి రాజారెడ్డి దాన్ని కబ్జా చేసి ఆ తర్వాత ఏదో అన్ని రకాలుగా ఆస్తుల్ని కబ్జా చేయటం, రాజకీయంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసింది మీరు. ఆ రకంగా ఒక కబ్జా చేసినటువంటి చరిత్ర నీది జగన్ రెడ్డి, నీది, నీ తాతది. నీ ఇడుపులపాయ ప్యాలెస్ నువ్వు కబ్జా చేయలేదా? అసైన్మెంట్ భూముల్ని కబ్జా చేయలేదా నువ్వు? నీ తండ్రి అసెంబ్లీలోనూ ఒప్పుకున్నాడా లేదా? అసెంబ్లీలో ఎస్ తప్పు చేశాను నేను, ఇడుపులపాయ ప్యాలెస్, నా ఇడుపులపాయ ఎస్టేట్కి కొన్ని 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని నేను కబ్జా చేశానని ఒప్పుకున్నాడా లేదా? నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో నీ లోటస్ పాండ్ ప్యాలెస్ ఏంటి? పక్కన ఉన్నటువంటి చెరువుని నువ్వు ఆక్రమించుకోలేదా? అక్కడ ఉన్నటువంటి నీ దోస్తు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని దాన్ని రెగ్యులరైజ్ చేసుకోలేదా? ఎటు చూసినా కబ్జా చేసినటువంటి చరిత్ర నీదా జగన్ రెడ్డి. నువ్వు ఇతరుల గురించి మాట్లాడతావా? ఆ రోజున ఒక బీసీ జింకా వెంకట నరసయ్య దగ్గర నుంచి నిన్నటికి నిన్న పల్నాడు ప్రాంతంలో ఇంకొక బీసీ నాయకుడు అయినటువంటి జల్లయ్య వరకు
బలహీన వర్గాల నాయకుల్ని, బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని హత్యలు చేసి వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసుకుని వాళ్ళ శవాలపైన నడుచుకుంటూ వచ్చినటువంటి చరిత్ర నీది